గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. తమకు న్యాయం చేయాలంటూ గంగవరం పోర్టు వద్ద కాంట్రాక్ట్ కార్మికులు నిరసనకు దిగారు. 144 సెక్షన్ అమల్లో ఉండగా ఎవరూ నిరసన చేయరాదని, కార్మికులను అక్కడ నుండి వెళ్లిపోవాలంటూ పోలీసులు హెచ్చరించారు. దీంతో పోలీసులకు కార్మికులకు మధ్య వాగ్వాదం ఏర్పడింది. తాము చాలని జీతాలతో జీవిస్తున్నామని, వెంటనే యాజమాన్యం జీతాలు పెంచాల్సిందే అంటూ కార్మికుల డిమాండ్. నార్త్ ఈస్ట్ మత్స్యకారులు ఆగ్రహించారు. గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. తమకు న్యాయం చేయాలంటూ గంగవరం పోర్టు వద్ద కాంట్రాక్ట్ కార్మికులు భీష్మించి కూర్చున్నారు. 144 సెక్షన్ అమల్లో ఉండగా ఎవరూ నిరసన చేయరాదని అటు కార్మికులకు పోలీసులు హెచ్చరించారు. అక్కడ నుండి వెళ్లిపోవాలంటూ చెప్తూ ఉన్నారు. దీంతో పోలీసులకు కార్మికులకు మధ్య వాగ్వాదం నెలకొంది. తాము చాలని జీతాలతో బతుకుతున్నామని, జీతాలు పెంచాల్సిందే అంటూ తమను యాజమాన్యం దగ్గరకు తీసుకువెళ్లాలి, యాజమాన్యంతో చర్చలు కావాలి, యాజమాన్యం వెంటనే జీతాలు పెంచాల్సిందే అంటూ అక్కడే కూర్చుని ఉన్నారు మత్స్యకారులు. అయితే పోలీసులు నచ్చజెప్పినా, అక్కడ నుండి వెళ్లిపోవాలని చెప్పినా సరే కార్మికులు కదలని పరిస్థితి. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి జార్జ్. మత్స్యకారుల ప్రధాన డిమాండ్లు ఏంటి? జీతంతో పాటు ఇంకేం డిమాండ్లు ఉన్నాయి వాళ్ళవి? దీనిపై యాజమాన్యం ఏమీ స్పందించలేదా? గత 2 రోజుల నుంచి కూడా తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ కూడా గంగవరం పోర్టు కార్మికులు ఆందోళన బాట పట్టారు. గతంలో నుంచి కూడా అంటే గత 3 నెలల క్రితం కూడా వీళ్ళు ఆందోళన బాట చేపట్టడం జరిగింది. కనీస వేతనం 36,000 చెల్లించాలి, అంతేకాకుండా ఇంక్రిమెంట్లు చెల్లించాలి. మరొక వైపు ఏదైతే ఎవరైనా చనిపోతే వారికి 20 లక్షలు లేదా వాళ్ళకి కుటుంబంలో ఉద్యోగం కూడా కల్పించాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అయితే గతంలో ప్రభుత్వ అధికారులు, అక్కడ ఉన్న నాయకులు సైతం కూడా జిల్లా కలెక్టరేట్ లో ఒక సమావేశం ఏర్పాటు చేసి హామీలన్నీ తీర్చే విధంగా యాజమాన్యంతో ఒప్పందం కూర్చుకున్నారు. ఆ హామీలు నెరవేర్చకపోవడంతో మరలా వీళ్ళు ఆందోళన బాట పడడం జరిగింది. దానికి సంబంధించి సంఘీభావంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సైతం కూడా కార్మిక నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి, ప్రధానంగా గంగవరం పోర్టు కార్మికులు ఆందోళన బాట పడడానికి గల కారణం ఏంటి? వారు ఎటువంటి డిమాండ్లు చేస్తూ ఉన్నారు? గంగవరం పోర్టు కార్మికులు పోర్టు ఏర్పాటు చేయడం కోసం నిర్వాసితులు తమ భూములకు ఇచ్చారండి. అలాగే సముద్ర వేటను కోల్పోయారు, ఉపాధిని కోల్పోయారు. వాళ్ళకి ఉపాధి లభిస్తుంది, చట్టపరమైన హక్కులు వస్తాయి, సదుపాయాలు వస్తాయని చెప్పని. కానీ గంగవరం పోర్టు యాజమాన్యం ఈరోజు కార్మిక హక్కులు కాలు రాస్తూ ఉంది. అందులో పనిచేసే నిర్వాసితులు కానీ, ఆపరేటర్లు కానీ, లేదంటే లోడింగ్ అన్లోడింగ్ కార్మికులు కానీ, కాంట్రాక్ట్ వర్కర్స్ కానీ, సమస్త 4,000 మంది కార్మికులకి ఈరోజు కార్మిక చట్టాల నుంచి లేకుండా హక్కులు హరిస్తూ ఉంది. అసలు వాస్తవంగా గత తెలుగుదేశం ప్రభుత్వం కానీ, ఇప్పటి వైసీపీ ప్రభుత్వాలు కానీ రెండూ మోసం చేశాయి కార్మికుల్ని. ఆ పరిశ్రమని ఫ్యాక్టరీస్ యాక్ట్ పరిధిలో తీసుకురావాలి. కానీ వాళ్ళు ఏం చేస్తారు? షాప్ స్టాండ్ ఎస్టాబ్లిష్ పరిధిలో తీసుకొచ్చారు. షాప్ ఏంటంటే 4,000 పని చేస్తున్న కార్మికులు. ఆ విధంగా వాళ్ళు ప్రధాన డిమాండ్ ఏంటంటే ఇతర పోర్టులాగే 36,000 రూపాయలు కనీస వేతనం నెలకి నిర్ణయించి అమలు చేయాలి అంది. గంగవరం పోర్టు ఉన్నటువంటి కాలుష్యం, దుమ్ము, ధూళి, అలాగే రసాయనాలు, బొగ్గు వల్ల ఆరోగ్యాలు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. కాబట్టి సూపర్ స్పెషాలిటీ వైద్యం కావాలని చెప్పినది ఒక డిమాండ్. కార్మికులు సరిపోతే పట్టించుకోవట్లేదు. ఆ కుటుంబాలు ఆదుకోవడం కోసం నష్టపరిహారం 50 లక్షల రూపాయలు నిర్ణయించి అమలు చేయాలని చెప్పినది ఒక డిమాండ్. ఏదో 15 న్యాయమైన డిమాండ్స్ కోసం గతంలో 64 రోజులు ఆందోళన చేశారు. ప్రభుత్వం అధికారులు, గత ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా ఆమోదం తెలిపారు, అమలు చేస్తామని చెప్పని. కానీ ఇంతవరకు పట్టించుకోవట్లేదు వాళ్ళు. అందుకనే వాళ్ళు న్యాయబద్ధంగా గత 5 రోజుల నుంచి ఆందోళన కార్యక్రమం చేస్తున్నారు. ఎప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి, జిల్లా అధికారి అంతా వెంటనే జోక్యం చేసుకోవాలి, కార్మికులు న్యాయమైన డిమాండ్స్ అంటే పరిష్కారం చేయాలి. లేని పక్షంలో ఉద్యమం ఉధృతమవుతుందని చెప్పని మీతో హెచ్చరిస్తా ఉన్నాం. ముఖ్యంగా కార్మికులు చేస్తున్న ఏదైతే ఆందోళన ఉందో దానికి సంబంధించి ప్రభుత్వ అధికారులు అయితేనే రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు స్పందించాలని డిమాండ్ చేస్తాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక 36,000 జీతం చెల్లించడంతో పాటు ఇంక్రిమెంట్లు చెల్లించాలి. అలాగే చనిపోయిన వారికి 50 లక్షల వరకు కూడా నష్టపరిహారం చెల్లించాలంటూ వీరు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. గతంలో సైతం కూడా 64 రోజులుగా వాళ్ళు అంతా కూడా టెంట్ వేసుకుని మరీ ఆందోళన బాట పట్టారు. టెంట్ వేసుకుని ఆందోళన బాట పట్టినప్పుడు ఒక రోజు సైతం కూడా గంగవరం పోర్టు ముట్టడికి కూడా పిలుపునిచ్చారు. ఆ రోజు సైతం కూడా
గంగవరం పోర్టును ఉధృతంగా ముట్టడించడం జరిగింది. ఆ క్రమంలోనే జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులంతా కూడా కలెక్టరేట్లో సమావేశం ఏర్పాటు చేశారు. యాజమాన్యంతో ఒప్పందం కూడా కుదుర్చుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రస్తుతం వాళ్ళ శాలరీస్ ఏవైతే ఉన్నాయో అవి 10 నుంచి 15,000 రూపాయల మధ్యలోనే ఉన్నాయి. అయితే వాళ్ళ కుటుంబం గడవడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే జీవనోపాధి కోల్పోయాం. ఎందుకంటే అక్కడ ఎక్కువగా మత్స్యకారులు నివసిస్తూ ఉన్న నేపథ్యంలో వాళ్ళు జీవనోపాధి కోల్పోయారు. ఈ క్రమంలోనే ఈ గంగవరం పోర్టు మీద ఆధారపడి బతుకుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మాకు 36,000 రూపాయల జీతం ఖచ్చితంగా చెల్లించవలసిందే. అంతేకాకుండా ఏదైతే అక్కడ పోర్టు వల్ల కాలుష్యం ఏర్పడుతూ ఉంది, దానివల్ల చాలా మంది కూడా అనారోగ్యం బాధపడుతున్నారు. కాబట్టి అక్కడ మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా తమ పిల్లలకు ఉచిత విద్య సైతం కూడా అందించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్తున్నారు. ప్రస్తుతానికి 144 సెక్షన్ ఉన్న నేపథ్యంలో పోలీసులంతా కూడా అక్కడ భారీగా మోహరించారు. ఇక్కడ 144 సెక్షన్ ఉంది కాబట్టి ఇక్కడ ఎటువంటి ధర్నాలు చేయకూడదంటూ కూడా వాళ్ళని హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళంతా కూడా గంగవరం పోర్టు గేటు వైదే బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. తమ సమస్యలు పరిష్కరించలేని పక్షాంత వరకు కూడా మేము ఇక్కడే కూర్చుంటాము, మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేంత వరకు ఈ ఉద్యమాన్ని విరమించేది లేదు అంటూ కూడా కార్మికులు హెచ్చరిస్తూ ఉన్నాయి. రైట్ జార్జ్.